పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నుంచి తనదైన ముద్ర వేసుకున్న సీఎం విజయ్ ఇప్పుడు మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ముఖ్యంగా 500 మీటర్ల పరిధిలోని ఎలాంటి మద్య విక్రయాలు జరగకూడదని నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నిర్ణయం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తమిళనాడు ప్రభుత్వం విడుదల చేస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తనదైన ముద్ర వేస్తున్న సీఎం విజయ్ ఇప్పుడు మద్యం మహమ్మారిపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల విషయంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని సీఎం విజయ్ ఆదేశించారు. ముఖ్యంగా 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్య విక్రయాలు జరగకూడదని నిబంధనలను కఠినతరం చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 717 మద్యం దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సీఎం విజయ్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్ తనదైన మార్పు చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో సి జోసెఫ్ విజయ్ అన్న పేరైతే ఒక బలంగా వినిపిస్తా ఉంది. ఏదైతే తన పార్టీ పెట్టినప్పటి నుండి తన భావజాలం కావచ్చు, అదేవిధంగా తన ప్రసంగాలు కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఆ తర్వాత అధికారంలో చేపట్టిన తర్వాత ఇతర పార్టీలను తన మద్దతు కోరే విధానం కావచ్చు, అదేవిధంగా ప్రసంగం ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ రోజు ఆ మాట్లాడిన విధానం కావచ్చు, తన తొలి సంతకం కూడా చేసే విధానం, ఆ రోజు ముఖ్యంగా మహిళల పైన ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో అలాంటి దాడులు జరగకుండా ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్టు, అదేవిధంగా డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నట్టుగా కొన్ని చేయడం జరిగింది. ఇవన్నిటితో పాటు ప్రస్తుతం విజయ్ పేరైతే బలంగా వినిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ ఒక సరికొత్త విప్లవానికి అక్కడ శ్రీకారం చుట్టారు. ఏదైతే తమిళనాడులో మద్యం దుకాణాల పైన ఆయన నిషేధం విధించారు. ఏదైతే ప్రార్థనా మందిరాలు ముఖ్యంగా చూసుకుంటే అటు గుడి కావచ్చు, అదేవిధంగా దర్గాలు కావచ్చు, చర్చలు కావచ్చు, ఈ ప్రాంత సమీపంలో ఏవైతే మద్యం దుకాణాలు ఉంటాయో అలాంటి మద్యం దుకాణాలు వెంటనే నిలిపివేయాలంటే కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు, అదేవిధంగా కళాశాలలు, పాఠశాలలు, ఈ పాఠశాలల దగ్గర ఉన్నటువంటి మద్య దుకాణాలు కావచ్చు, కళాశాలల దగ్గర ఉన్నటువంటి మద్య దుకాణాలు కావచ్చు, అదేవిధంగా బస్ స్టాండ్ సమీపంలో, ఎందుకంటే బస్ స్టాండ్ సమీపంలో చాలా మంది కూడా మహిళలు అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి బస్ స్టాండ్ సమీపంలో కూడా ఇలాంటి మద్య దుకాణం ఉండద్దంటూ కూడా ఆయన ప్రస్తుతం ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే నిర్ణయం తీసుకోవడం వేరు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. ఆల్రెడీ అధికారులకు మొత్తం కూడా ఆదేశాలు జారీ చేసిండు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో 4756 మద్య దుకాణాలు ఉంటే మొత్తం అందులో 717 మద్య దుకాణాలను అధికారులు గుర్తించారు. ఏదైతే బస్టాండ్ సమీపంలో కావచ్చు, అదేవిధంగా విద్యా సంస్థల సమీపంలో కావచ్చు, అదేవిధంగా ప్రార్థనా మందిరాలు, గుడి, దర్గా, చర్చిల ఈ 3 ఉన్నటువంటి ఏదైతే ఉంటాయో 500 మీటర్ల లోపు, అంటే ½ కిలోమీటర్ నుండి
ఒక కాలేజ్ ఉందనుకోండి, ఆ కాలేజ్ నుండి 1/2 కిలోమీటర్ పరిధిలో కూడా ఎలాంటి మద్య దుకాణాలు ఉండద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాంటివి మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 4756 మద్య దుకాణాలు గాను 717 ఆల్రెడీ గుర్తించారు అధికారులు. వాటిని ప్రక్షాళన కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం విజయ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అటు తమిళనాడు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా బాగుంటాయని చెప్పేసి ప్రశంసల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. ఎందుకంటే మద్యం తెలుసు, ముఖ్యంగా ఏదైతే విద్యా సంస్థల దగ్గర ఈ మధ్య కాలంలో కాలేజీలలో అదేవిధంగా స్కూల్స్ దగ్గర ఈ మద్య దుకాణం వల్ల పెట్టడం వల్ల అటు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవడం, అదేవిధంగా ఈ గుడిలు దర్గాలు ఈ చర్చిల దగ్గర ఒక పెట్టినట్టయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయడం లాంటి పరిస్థితులు కావచ్చు. అదేవిధంగా బస్టాండ్ సమీపంలో పెట్టినప్పుడు ప్రజల వారికి ఎలాంటి నష్టం కాకుండా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అయితే ప్రస్తుతం తమిళనాడు ప్రజలే కాకుండా ఇతర రాష్ట్ర ప్రజలు కూడా విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అనిల్.